తుంది. శని ప్రభావం చేత నలమహారాజు సర్వం కోల్పోయి దారుణమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. దీంతో నలమహారాజు శనీశ్వరుణ్ణి రకరకాలుగా స్తుతించి తనకు శని ప్రభావం నుంచి విముక్తి కలిగించమని ప్రార్థించగా శనీశ్వరుడు ప్రసన్నమై దర్భలతో కూడుకొని ఉన్న అరణ్యంలో స్వయంభూగా వెలిసిన శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి సమీపంలో ఉన్న కొలనులో స్నానం చేసి తడి బట్టలతో శివుణ్ణి దర్శించుకుంటే పూర్వ వైభవం కలుగుతుందని చెబుతాడు. నలుడు శనీశ్వరుడు చెప్పిన ప్రదేశం వెతుక్కుంటూ వెళ్లి అక్కడున్న స్వయంభులింగాన్ని కనుక్కొని దానికి సమీపంలో ఉన్న కొలనులో స్నానం చేసి శివలింగాన్ని దర్శించుకొని శని ప్రభావం నుంచి విముక్తి పొందాడు. నలుడు స్నానం చేసిన కొలను కాబట్టి దీనికి నలతీర్థం అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి భక్తులు నలతీర్థంలో స్నానం చేసి